నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ 4వ సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ ను రూపొందించి అందరూ మన్ననలు పొందుతున్నారు. సొంతంగా వర్క్ షాప్ లో తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. దీనికోసం వారు పాత పెట్రోల్ ఇంజన్ వ్యాన్ ను ఎంచుకొని దానిని సమూలంగా బ్యాటరీ ఆధారిత రవాణా వాహనంగా రూపొందించారు. ముఖ్యంగా ఇందులో 72 వోల్ట్లు 100 AH ప్రిజమాటిక్ సేల్స్ బ్యాటరీ, 5 kW మోటార్, డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ను అమర్చి దానికి కావలసిన మార్పు చేర్పులను చేశారు. ఈ వాహనంలో 10 మంది ప్రయాణికులు ప్రయాణించి వచ్చునని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల మైలేజీతో నడుస్తుందని విద్యార్థులు తెలియజేశారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ సవలాపురపు లక్ష్మణరాజు నేతృత్వంలో రూపొందించడం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం ఆర్థిక సహాయం చేశారని కళాశాల యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గాప్రసాదరాజు, డి వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జామి హరీష్, IIIT శ్రీకాకుళం డైరెక్టర్ ప్రొఫెసర్ KVGD బాలాజీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ GT చంద్రశేఖర్లు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్లో జరిగిన దుర్ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకులి 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. కలెక్టర్, మంత్రి అనిత, సహచార మంత్రులు కూడా తక్షణమే చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్ లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకులి 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. కలెక్టర్, మంత్రి అనిత, సహచార మంత్రులు కూడా తక్షణమే చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వీఆర్ఏలకు వేతనాలు పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని CITU జిల్లా అధ్యక్షులు CH అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లుల డ్యూటీలను రద్దు చేయాలని, DAని జీతంలో కలపాలని, VRO, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్మెన్, డ్రైవర్ ఖాళీ పోస్టుల్లో అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా RB అతిథి గృహం రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వీఆర్ఏల జీతాలు పెరగలేదని, తాము అధికారంలోకి వస్తే వీఆర్ఏలకు జీతాలు పెంచుతామంటూ టీడీపీ, వైసీపీ రెండూ పోటీలు పడి వాగ్దానాలు కురిపించాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం DRO వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సీతప్పడు, బి అప్పారావు, జి రామ్మూర్తి, కె లక్ష్మణ, ఎం రాముడు, బి రాములమ్మ, డిలీశ్వరరావు, రాంబాబు, పద్మ, మీనాక్షి, రాజులమ్మ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం సహకారంతో ఈరోజు నిర్వహించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు, సహకార సంఘాలు ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారని, పురుషులకు ధీటుగా స్త్రీలు ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారని బ్యాంక్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగరంలో రక్త కొరత ఉన్నందున రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సందర్భంగా రక్తదానం చేయడం హర్షణీయమని, వేసవిలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని, సామాజిక బాధ్యతతో ఆలోచించి రక్తదానం చేయటమే కాకుండా స్త్రీలు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి రక్తదానం చేయడం మాటలకందని విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో DCCB అధికార ఉద్యోగులు, రక్తదాతలు, రెడ్ క్రాస్ జాతీయ యువజన అవార్డ్స్ గ్రహీత పింకి చైతన్య, PRO సత్యనారాయణ, శాశ్వత సభ్యులు బి చిన్మయరావు, APRO నంది ఉమాశంకర్, బి జగదీష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా మే 6వ తేదీన నిర్వహించనున్న కళా జాతరను జయప్రదం చేయాలని CPM పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, CPI జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణను పిలుపునిచ్చారు. స్థానిక CITU కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మేధోమథన సదస్సులో వారు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని కోరారు. తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, శ్రీకాకుళం జిల్లాకు రక్షణ కవచంగా ఉన్న తీర ప్రాంతంలో లక్షలాది చెట్లు నరికి
ఆరోగ్యానికి పర్యావరణానికి ముప్పు తేవడం జిల్లా అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఎవరూ కార్గో ఎయిర్పోర్ట్ కోరడం లేదని, జిల్లాకు వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి చివరి భూముల వరకు 2 పంటలకి నీరు ఇవ్వాలని కోరుతున్నారని వారు అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉందని, న్యాయారెడ్డి బ్యారేజీ కోసం నోటిఫికేషన్ ఎందుకు వేయించడం లేదని కేంద్ర మంత్రిని వారు ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామాల విస్తృతంగా ప్రచారం చేసి మే 6వ తేదీన జరిగే కళా జాతరలో అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, పోతనపల్లి కుసుమ, సిపిఐ పలాస కార్యదర్శి చాపర వేణు తదితరులు పాల్గొన్నారు. నల్లబర్లి పొగాకు కొనుగోలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. గుంటూరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన నల్లబర్లి పొగాకు కొనుగోలు విషయమై రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పొగాకు వ్యాపారులు, రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు, పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా పొగాకు వ్యాపారులు నల్లబర్లి పొగాకుకు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు మనోవేదన గురి చేస్తున్నారని, ఈ అంశం చాలా ఆందోళన కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి నల్లబర్లి పొగాకును వ్యాపారులు ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు షరతులు విధించకుండా తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారని తెలిపారు. వీటిపై పొగాకు వ్యాపారులు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఒక 10% మేర కొనుగోలు ప్రక్రియ మొదలైందని, ఇక నుండి మరింత పుంజుకొని 100% బార్లీ పొగాకును కొనుగోలు చేస్తామని మంత్రికి తెలియజేశారు. ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయ సహకారం బుర్తి రాజశేఖర్, వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావును ఆదేశిస్తూ రేపటి నుండి పొగాకు బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ను ప్రారంభించి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఉద్యోగ విరమణ పొందిన వారికి సూచించారు. బుధవారం ఉద్యోగ విరమణ పొందుతున్న ట్రాఫిక్ ఎస్ఐ వి దేవదానం, ఆఫీస్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, వజ్రపుకొత్తూరు ఏఎస్ఐ ఎన్ అప్పలనాయుడు, ఆర్మడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ చిన్నబాబులకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందుతున్న వారికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా దుస్సాలవులు కప్పి పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ మీరు పోలీస్ కుటుంబ సభ్యులని, ఎటువంటి అవసరం ఉన్నా జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. సన్మాన కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ ఏఓ సిహెచ్ గోపీనాథ్, ఆర్మడ్ రిజర్వ్ ఆర్ఐ కె నరసింహరావు, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలరాజు, లిల్లీబాయ్, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా డీసీఎంఎస్ చైర్మన్ గా నియమితులైన చౌదరి అవినాష్ మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి అవినాష్ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. డీసీఎంఎస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తన శక్తి వంచన లేకుండా పనిచేస్తారని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా దర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అమరావతి పునః నిర్మాణ పనుల ప్రారంభ పండుగకు ఏర్పాట్ల నిమిత్తం విజయవాడ కలెక్టరేట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి పునః నిర్మాణ పనుల ప్రారంభ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని, అధికారులు ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ సరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూల్ మేరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు బోర్డు చైర్మన్ గా రామ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని కేంద్రం నియమించింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో సరిహద్దు సంబంధాల దృష్ట్యా ప్రభుత్వం ఎన్ఎస్ఏబిని పునరుద్ధరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ దౌత్యవేత్త వి వెంకటేష్ వర్మ, రిటైర్డ్ ఐపీఎస్ రాజీవ్ రంజన్ వర్మలను ఎన్ఎస్ఏబిలో కొత్త సభ్యులుగా నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం నిర్వహించిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి యాత్రికులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్లపై గోడ కుప్పకూలి ప్రజలు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన వారి తరపు కుటుంబాలను ఆదుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. బార్వా బీచ్ ఫెస్టివల్ ను మే 3, 4 తేదీల్లో ఘనంగా కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు మండల స్థాయి అధికారులు, తమ మండల కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ బీచ్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బీచ్ ఫెస్టివల్ ప్రత్యేకంగా ఉండాలని, సందర్శకులకు త్రాగునీరు, శౌచాలయాలు, పారిశుద్ధ్య వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షన్ పంపిణీ పకడ్బందీగా ఉండేలా చూడాలని తహసీల్దార్లకు స్పష్టంగా చెప్పారు. మే 1న ఉదయం నుంచి పంపిణీ ప్రారంభించాలని, బుధవారం నాటికి డబ్బులు విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఎప్పటిలాగే పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ల వివరాలు, అనుమతులు లేని లేఅవుట్లు సమాచారం శుక్రవారం నాటికి కలెక్టర్ కార్యాలయానికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. రీసర్వేలో కనీసం 10% క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలని, తాను కూడా ర్యాండమ్ గా సర్వే నెంబర్ల ఆధారంగా గ్రామాల పరిశీలనకు వెళ్తున్నానని హెచ్చరించారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీసీఓ శ్రీధర్ రాజా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య తదితర అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో తయారు చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి కె సాయి ప్రత్యూష సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మరణించిన వారి ఓట్లు, వివాహం జరిగిన వారి ఓట్లు, 2 సార్లు నమోదైన ఓట్లను గుర్తించి తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల నిర్వహణ కోసం బూత్ స్థాయి అధికారుల మొబైల్ అనువర్తనం, ఈఆర్ఓ నెట్ వంటి వ్యవస్థల వినియోగంపై అవగాహన సాధించాలని సంబంధిత వివరాలు అందించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎస్ గణపతిరావు, ఉప తహసీల్దార్ జికే శ్రీనివాసరావు, తహసీల్దార్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సానుకూల మార్పు అవసరమని, యువత విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సింగూరు సూచించారు. శ్రీకాకుళంలోని స్థానిక ఓ ప్రైవేట్ హాల్లో శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సింగూరు ఆధ్వర్యంలో స్విచ్ క్రాఫ్ట్ 2025 ప్రత్యేక శిక్షణ శిబిరం గత 2 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా సభ్యులు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ప్రజా ప్రసంగ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను మరింత నిపుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ముఖ్య అతిథులుగా జోన్ మెంటర్ జేఎఫ్ఎస్ కేవీరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ పి సంతోష్, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేస్ సెనేటర్ చంద్రశేఖర్, కోవేర్ రాష్ట్ర అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్ గౌరవ అతిథులుగా హాజరై పలు విషయాలను వివరించారని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ శిక్షకులు జేసీ టీవీ రెడ్డి, జేసీ పిపిపి శివ సత్యనారాయణ, జేఎఫ్డి శ్రీనివాస్, సోను ముఖ్యమైన శిక్షణ తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ భీమశంకర్, నటుకుల మోహన్, మధుబాబు, పి దేవభూషణ్, చిట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక జిల్లా గ్రంథాలయంలో వ్యాస శిక్షణ కార్యక్రమం బుధవారం 3వ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బి కుమార్ రాజ్, గ్రంథాలయ ఉపగ్రంథ పాలకులు శంకర్రావు, గ్రంథాలయ గ్రేడ్ 3 అధికారి భాస్కర్ రావు విచ్చేసి పిల్లలకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి శిక్షణ శిబిరంను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి శిబిరములను ప్రభుత్వాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంఘ సేవకులు షోడవరం ఈశ్వరరావు ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పిల్లలతో మమేకమై తనలో ఉన్న కళలను పిల్లలకు పాటల పోటీలు, చిత్రలేఖనం, డాన్స్, ఆటల పోటీలు నిర్వహించడమే కాకుండా కవితలు ఎలా వ్రాయడం, ధర్మ సందేహాలు, చిత్రకళలో మెలకువలు నేర్పుతున్నారని కొనియాడారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో సాలిగుండం పంచాయతీను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణను పంచాయతీలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుధవారం ఘనంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా ఎంపికైన ఆదినారాయణ గత 2 పర్యాయాలుగా పంచాయతీ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని ఎంపీటీసీ సభ్యుడు గుండ భాస్కర్ రావు అన్నారు. గతంలో 2 సార్లు ఎంపీటీసీ సభ్యునిగా మెరుగైన సేవలు అందించారని ఉప సర్పంచ్ బోర గణపతి పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సర్పంచ్గా ఎన్నికై జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ, ఎమ్మెల్యే గుండు శంకర్, జడ్పీసీఓ శ్రీధర్ రాజా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, వార్డు మెంబర్లు సర్పంచ్ ఆదినారాయణ సేవలను కొనియాడారు. విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా మరియు అమలు విభాగం ఎస్పీ బర్ల ప్రసాదరావు పర్యవేక్షణలో అటవీ శాఖ చేపట్టిన మొక్కల పెంపకం ట్రెంచ్ నిర్మాణ పనులు విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అటవీ శాఖ చేపట్టిన వివిధ పనులను పరిశీలనలో భాగంగా ఈరోజు కాశీబుగ్గ రేంజ్ మందస సెక్షన్ కు సంబంధించి తనిఖీల్లో రికార్డులలో పేర్కొన్న విధంగా పనులు జరిగినవా లేదా అను అంశాలను అధికారులు పరిశీలించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్
విజిలెన్స్ శాఖ డీఎస్పీ వై గోవిందరావు, డిఈ సత్యనారాయణ, అసిస్టెంట్ జియాలజిస్ట్ సురేష్ కుమార్, ఏఈ గణేష్, కాశీపుగ్గ అటవీ రేంజ్కు సంబంధించి అటవీ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో డీసీసీబీ చైర్మన్లుగా సివ్వాల సూర్యనారాయణ, కిమిడి నాగార్జున బాబులకు పదవులు వరించడం పట్ల శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు సొరంగి మోహన్ రావు, డోల జగన్మోహన్ రావు, లంక గాంధీ, సాసపు జోగినాయుడులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గానికి సముచిత గుర్తింపు, గౌరవం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, నేతలకు అభినందించారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల అనంతరం కూటమి ప్రభుత్వం 2 జిల్లాల పరిధిలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గం జనాభాను దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సివ్వాల సూర్యం, కిమిడి నాగార్జున బాబులకు కీలకమైన డీసీసీబీ చైర్మన్ పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు, 2 జిల్లాలకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవుల భర్తీలో పార్టీపై విధేయతకే పెద్దపీట వేసిందన్నారు. ఓ సీనియర్ నాయకుడికి, ఓ యువనేతకు ఈ పదవులు కట్టబెట్టడం ద్వారా సీనియర్లతో పాటు యువకులు కూడా పార్టీకి అవసరమని చాటి చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి అధికార పదవి లభించిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నాయకులకు ఈ పదవులను కట్టబెట్టిందని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో కీలకమైన డీసీసీబీ చైర్మన్ పదవులకు సరుబుజ్జిలి మండలం షలంత్రి గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత సివ్వాల సూర్యనారాయణ దశాబ్దాలుగా పార్టీలోనే కొనసాగుతూ ప్రస్తుతం టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు ఈ పదవి వరించడంపై జిల్లా వ్యాప్తంగా తూర్పు కాపు సామాజిక వర్గం నేతలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో సోలార్ విద్యుత్ పవర్ సరఫరా చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హెచ్చర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల పాఠశాలలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎన్ సంజీవరావుని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకత్వం ఆధ్వర్యాన కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో నెలకొని ఉన్న పరిస్థితులపై గత సంవత్సరం 2024 డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి నుండి 2025 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వరకు సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సర్వేలో తెలుసుకున్న అంశాలు, వివరాలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విషయాలపై సమగ్రమైన నివేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కి అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్ గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో గత 15 సంవత్సరాలుగా ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన గురుకులాల్లో నాసిరకం విద్య అందుతుందని, కొన్ని స్కూళ్లలో 1983లో కట్టిన భవనాల్లో పాఠాలు చెబుతున్నారని, అవి ఎప్పుడు పడిపోతాయో, ఏమి ప్రమాదం జరుగుతుందో అని భయం గుప్పిట్లో ఉన్నారని, గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన కాస్మెటిక్స్ ఛార్జీలు ఎత్తివేయడం వలన వారికి పూర్తి ఖర్చు తల్లిదండ్రుల మీద పడిందని, తక్షణమే కాస్మెటిక్ ఛార్జీలు పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, రెల్లికుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అజ్జీ కోటి, దూలి మోహన్ రావు, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు మెరక మహేంద్ర, బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు చీర రమేష్, ఎయిమ్ జిల్లా నాయకులు నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియకు పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నీ తగ్గించి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో
దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరికి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.